నేడు ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ర్యాలీలు నిర్వహించి కేక్ కటింగ్లు చేశారు. ప్రపంచ ఆటో డ్రైవర్లందరికీ ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు చంద్ర నరేంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడంతో తెలంగాణలోని ఆటో డ్రైవర్లు సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నారని నరేంద్ర కుమార్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ నాయకులు నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ రోజున ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జులూరుపాడు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా ప్రదర్శన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన తీసి భారీ ప్రదర్శన తీసి ఈ రోజున కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని సంతోషదాయకమైన వాతావరణం జరుపుకుంటా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం మనందరికీ దానికి సంతోషదాయకం, దాన్ని మనం కాదనట్లేదు. కానీ ఆటో కార్మికుల వృత్తి ఈరోజు దానివల్ల ఆటో కార్మికులు ఇల్లు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం తక్షణమే 12,000 రూపాయల వృద్ధి వాళ్ళకి ఆటో కార్మికులకు ఏదైతే ఇస్తానంటో ఆ 12,000 రూపాయల వృద్ధి ఇవ్వాలి. అదేవిధంగా వాటితో పాటు వాళ్ళకి సంక్షేమ బోర్డును ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి డ్రైవర్లకి అదేవిధంగా ఆటో డ్రైవర్లకి తర్వాత పనిచేస్తున్నటువంటి ఆటో రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క సంక్షేమానికి ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకురావాలని ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజున ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జులూరుపాడు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా ప్రదర్శన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన తీసి ఈ రోజున కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని సంతోషదాయకం